గురు యోగం ఉన్నటువంటి రాసులు ప్రధానంగా మేషరాశి వారికి ద్వితీయ భావంలో గురువు ఉంటాడు. అనగా మేషరాశి వారికి వృషభ రాశి ద్వితీయ భావం అవుతుంది. ఈ మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు ద్వితీయ భావంలో ఉండడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో సుఫలితాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు కారణం చేత తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడడం కానీ పూర్వపుణ్యం వల్ల వీరికి మంచి సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి రావాల్సిన ఆదాయం కానీ లేకపోతే వీరికి పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. వ్యయాధిపతి కూడా గురువు కనుక ఈయన ఇప్పుడు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల వీరు మంచి పనుల కోసం ధనాన్ని, సమయాన్ని, ప్రతిభను, వీరి యొక్క తెలివితేటల్ని ఖర్చు పెట్టి సద్వినియోగం చేసుకుంటారు. ఈ రకంగా మేషరాశి వారికి ద్వితీయ భావంలో గురువు 100% శుభ ఫలితాలని, పేరు ప్రఖ్యాతుల్ని, మంచి సమాజంలో ఒక గుర్తింపుని, ఆదాయాన్ని ఇచ్చేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది.